సంచార్ సాథీ యాప్ని మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను యాపిల్ తిరస్కరించింది. గోప్యత, భద్రతా అంశాలను కారణాలుగా పేర్కొంది. కేంద్ర టెలికాం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫోన్లో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ సంచార్ సాథీ యాప్ని తొలగించే వీలు ఉండకూడదు. ఇది తమ ప్రైవసీ పాలసీకి విరుద్ధమని పేర్కొంది యాపిల్. ప్రపంచంలో ఎక్కడా తాము ఇలాంటి నిబంధనలు అమలు చేయడం లేదని తెలిపింది. దీనిపై కేంద్రానికి సమాచారం ఇవ్వనున్నట్టు యాపిల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సంచార్ సాథీ యాప్పై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మొబైల్స్లో ఈ యాప్ తప్పనిసరి కాదని, ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది కేవలం సైబర్ సెక్యూరిటీకి ఉద్దేశించిన యాప్ మాత్రమే అని తెలిపింది. ఫోన్స్లో సంచార్ సాథీ యాప్ని ప్రీ ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై వివరణ ఇచ్చారు. సంచార్ సాథీ యాప్ యూజర్ల భద్రత కోసమే అని తెలిపారు. ఇష్టం లేకుంటే డిలీట్ చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు సింధియా. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूं. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो, तो रजिस्टर मत करो. वो डॉर्मेंट रहेगा. डिलीट करना है तो डिलीट कर लो. पर क्या हो, एक मिनट, पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है. अगर आपको डिलीट करना है तो डिलीट कर दो. नहीं इस्तेमाल करना है तो रजिस्टर मत करो. जब आप रजिस्टर करोगे तभी तो एक्टिव होगा. रजिस्टर नहीं करोगे तो इनएक्टिव होगा. ఫోన్లో సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేసేలా కేంద్రం తీసుకొచ్చిన సిమ్ బైండింగ్ నిబంధనలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం BIF అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపాలని కోరింది. ఇతర దేశాల నుంచి సైబర్ నేరాలు జరగకుండా నివారించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినప్పటికీ అధికార పరిధి, వినియోగదారులపై ప్రభావం, రిస్క్ వంటి అంశాలను టెలికాం సైబర్ భద్రతా నియమాలు విస్మరించాయని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు BIF ప్రాతినిధ్యం వహిస్తోంది. మెసేజింగ్ యాప్స్ కి సిమ్ కార్డ్ లింకప్ తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోతే యాప్ సేవలు వాటంతట అవే ఆగిపోతాయని స్పష్టం చేసింది. వెబ్లో లాగిన్ అయిన తర్వాత ప్రతి 6 గంటలకు లాగౌట్ అయ్యేలా చూడాలని సూచించింది. ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని BIF తన ప్రకటనలో పేర్కొంది. నిర్వహణాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా మార్గదర్శకాలు జారీ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపింది.